సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. ఒకరితో ఒకరు సమాధానం ఉండుడి. కుమార కుమార్తె ప్రభు యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేకమైన నైతికమైన బోధలు బోధిస్తూ ముఖ్యంగా సమాజంలో దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ ఆయన చెప్పిన మాట, ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. మనము మనుషులము మన యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మనకున్న పరిస్థితులు కానీ విభిన్నంగా ఉండొచ్చు. కానీ క్రీస్తుని ఎరిగిన వారము వీలైనంత మట్టుకు, ఒకవేళ అవతల వ్యక్తి ఎలాగైనా ఉండొచ్చు, కానీ క్రీస్తుని ఎరిగిన మనం మాత్రము మన సాధ్యమైనంత వరకు అంట సమాధానంగా ఉండడమే. అవతల వ్యక్తి నేను రెచ్చగొట్టచ్చు, నీ మీద చులకనగా మాట్లాడచ్చు, లేదా నీ గురించి చెడ్డగా ప్రచారం చేయొచ్చు. వాడు పట్టించుకోవద్దు. నీవు లేదా నేను క్రీస్తును అంగీకరించిన వారమైతే సమాధానం ఉండాలి. ఎందుకంట సమాధానపరచువారు ధన్యులంట, వారు దేవుని యొక్క స్వతంత్రమును, దేశమును స్వతంత్రపరుచుకుంటారంట, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారంట. ఒకవేళ మనుషులు మన సమాధానాన్ని బట్టి చులకనగా చూడొచ్చు, బట్ దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఈరోజు ఒకవేళ నీ శత్రువుల చేత నువ్వు బాధింపబడుతున్నావా, లేదా నీ బంధువులు నేను దూషిస్తున్నారా, విమర్శిస్తున్నారా, హేళన చేస్తున్నారా, అవమానిస్తున్నారా, వాటి గురించి యోచన చేయొద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకరినొకరు సమాధానపడండి. మన బాధ్యత దేవుని మాటకు లోపడటం. ఈరోజు నా ప్రసంగమా దేవుని యొక్క వాక్యం ప్రోత్సహిస్తున్నాను, ఆయనకి లోబడండి. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిను నీ కృపాక్షాలను నింపండి, నీ దీవెన దయచేయండి. వారికున్న కొద్దులను, వారికున్న ఆటంకాలు మీరు తొలగించి నీ సన్నిధిలో బలపరిచిన ఆయన, ముఖ్యంగా నీ వైపు నిలుచుండగా, నీ మాట లోబడుతుండగా అనేక నిందించవచ్చు, అవమానించవచ్చు, ఆదరించండి, ధైర్యపరుస్తూ నీ అద్భుతమైన కార్యాలు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచి ముందుకు వెళ్ళండి. దేవునికి సహాయం చేయను గాక. ఆమేన్.